మన ఎంటైర్ లైఫ్ లోపల ఎంత డబ్బుల్ని సంపాదించడం అన్నది ఎంత ముఖ్యమో ఆ డబ్బుల్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేసినాం, ఎలా డైవర్సిఫైయింగ్ చేసినాం అన్నది కూడా అంతే ముఖ్యం. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో చాలా మందికి డిఫరెంట్ అసెట్ క్లాసులు తెలుసు, డిఫరెంట్ ఇన్వెస్టింగ్ ఆప్షన్స్ కూడా తెలుసు. అయినా గానీ మన వాళ్ళలో చాలా మంది కొన్నింటినే ఫేవరెట్ గా తీసుకొని వాటిలోని డబ్బుల్ని పెడతా ఉంటారు. ఎలాగంటే ఇప్పుడు అదృష్టం కొద్దో లేకపోతే ఇంకో పరంగానో మీకు ఒక 1 crore రూపీస్ వచ్చాయనుకుందాం. జస్ట్ ఇమాజిన్ చేయండి, అలా సడన్ గా వచ్చిన 1 crore రూపీస్ తో మీరు ఏం చేస్తారు? ఆ 1 crore రూపీస్ ని మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? ఒక్కసారి వీడియోను పాస్ చేసి థింక్ చేయండి. ఓకే, నేను చెప్పనా? అలా సడన్ గా వచ్చిన 1 crore రూపీస్ తో చాలా మంది కొత్త ఇల్లు కడదామని చూస్తారు, లేదా ఒక 5-6 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ కొందామని చూస్తారు. కొంతమంది అయితే కమర్షియల్ గా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చూస్తారు. మరికొంతమంది అయితే 1 crore రూపీస్ తో లగ్జరీ ఐటమ్స్ ను కొని వాళ్ళ యొక్క రిలేటివ్స్ ముందు, వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ ముందు, వాళ్ళ తెలిసిన వాళ్ళ ముందు షో ఆఫ్ చేద్దామని చూస్తారు. ఇలా మన వాళ్ళలో చాలా మంది వాళ్ళు సంపాదించిన డబ్బుల్ని లేదా వాళ్ళ దగ్గరికి వచ్చిన డబ్బుల్ని కొన్నింటినే ఫేవరెట్ గా తీసుకొని వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. అరే రేపు పొద్దున ఏ ఇన్వెస్ట్మెంట్, ఏ అసెట్ ఎలా టర్న్ అవుతుందో మనకు తెలియదు. అంటే వాటి యొక్క వాల్యూ తగ్గుతుందో పెరుగుతుందో మనకు తెలియదు. సో మన దగ్గర ఉన్న డబ్బుల్ని డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ల లోపల డైవర్సిఫైయింగ్ చేసి సేఫ్ గా ఉందాం అనే ఆలోచనే మన వాళ్ళలో చాలా మందికి ఉండదు. అయితే డైవర్సిఫికేషన్ అంటే ఏంటిది? మనం ఎందుకు డైవర్సిఫికేషన్ చేయాలి? ఏ అసెట్ క్లాస్ లోపల ఎంత డైవర్సిఫై చేయాలి? ఇటువంటి విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు లామా వెల్త్ 50 వీడియో సిరీస్ లో నేను చేస్తున్న 4th వీడియో. ఓకే, వాట్ ఈజ్ డైవర్సిఫికేషన్? మన దగ్గర ఉన్న డబ్బుల్ని లేదా మనం సంపాదించిన డబ్బుల్ని ఒకే దాంట్లో పెట్టకుండా వాటిని వేరే అసెట్ క్లాసుల్లోకి, వేరే ఇండస్ట్రీల్లోకి, వేరే జియోగ్రాఫిక్స్ లోకి స్ప్రెడ్ చేయడాన్ని డైవర్సిఫికేషన్ అంటారు. మరి ఎందుకు మా డబ్బుల్ని ఇలా డిఫరెంట్ వాటిల్లో పెట్టడం? ఎందుకంటే రిస్క్ ను తగ్గించుకోవడం కోసం. ఇప్పుడు మనం ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా మా డబ్బుల్ని ఎక్కడ పెట్టుబడి పెట్టినా గానీ ఆ డబ్బులు పెరుగుతాయనే పెడతాం, కానీ ఆ డబ్బులు పెరగడం తగ్గడం అనేది మన చేతుల్లో లేదు. ఇప్పుడు మనం 5-6 డిఫరెంట్ ప్లేసుల లోపల ఇన్వెస్ట్మెంట్ చేసినాం అనుకుందాం. అందులో 2 ఇన్వెస్ట్మెంట్లు పూర్ గా పర్ఫార్మెన్స్ చేసినా గానీ మిగిలిన 4 ఇన్వెస్ట్మెంట్లు మంచిగా పర్ఫార్మ్ చేసి మన యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది బ్యాలెన్సింగ్ అవుతుంది, గ్రో అవుతుంది. ఇలా ప్రొటెక్షన్ కోసం, గ్రోయింగ్ కోసం, మా డబ్బుల మీద రిస్క్ ను తగ్గించుకోవడం కోసం మనం సంపాదించిన డబ్బుల్ని డైవర్సిఫైయింగ్ చేస్తాం. అయితే ఏ అసెట్ క్లాస్ లోపల ఎంత డైవర్సిఫైయింగ్ చేయాలన్నది మన యొక్క ఏజ్ ను బట్టి, మన యొక్క రిస్క్ ను బట్టి, మన యొక్క గోల్స్ ను బట్టి మారుతా ఉంటది. ఇప్పుడు డిఫరెంట్ అసెట్ క్లాస్లు ఏంటివి, వాటిలో ఉన్న రిస్కులు ఏంటివి, వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వెనుక మన యొక్క మెయిన్ పర్పస్ ఏంటిది, ఇటువంటి విషయాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అసెట్ క్లాస్ వచ్చేసి ఈక్విటీస్. ఈ ఈక్విటీస్ లోపల హై రిస్క్ ఉంటది. ఈ ఈక్విటీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వెనుక పర్పస్ ఏంటిది అంటే వెల్త్ క్రియేషన్ అండ్ గ్రోయింగ్. ఈ డైరెక్ట్ స్టాక్స్ లోపల షేర్లు కొనడం, ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి కదా, అంటే ఈ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, ఇటువంటి వాటిలో డబ్బులు పెట్టడం ఈ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ కిందకి వస్తుంది. సెకండ్ అసెట్ క్లాస్ వచ్చేసి డెబ్ట్ లేదా ఫిక్స్డ్ ఇన్కమ్. వీటి లోపల రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటది. వీటి యొక్క మెయిన్ పర్పస్ ఏంటిదంటే మన యొక్క క్యాపిటల్ ని ప్రొటెక్ట్ చేసుకుంటూనే స్టేబుల్ గా రిటర్న్స్ ఇవ్వడమే ఈ డెబ్ట్ అండ్ ఫిక్స్డ్ ఇన్కమ్ యొక్క మెయిన్ పర్పస్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ అని. ఆ ఈక్విటీ మార్కెట్ క్రాస్ అయినప్పుడు, అంటే స్టాక్ మార్కెట్లు క్రాస్ అయినప్పుడు ఈ డెబ్ట్ లేదా ఫిక్స్డ్ ఇన్కమ్ అసెట్స్ మనకు సేఫ్ ని ఇస్తాయి. అలాగే ఒక నార్మల్ అంటే ప్రెడిక్టేబుల్ రిటర్న్స్ ని కూడా ఇస్తాయి. ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్, పీపీఎఫ్, గవర్నమెంట్ బాండ్స్ అండ్ డెబ్ట్ మ్యూచువల్ ఫండ్స్, ఇవన్నీ డెబ్ట్ అండ్ ఫిక్స్డ్ ఇన్కమ్ కిందకి వస్తాయి. థర్డ్ అసెట్ క్లాస్ గోల్డ్. ఇందులో రిస్క్ అనేది మీడియం గా ఉంటది. దీని యొక్క మెయిన్ పర్పస్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ కి అగైనెస్ట్ గా ఎడ్జ్ చేయడానికి ఈ గోల్డ్ యూజ్ అవుతుంది. అండ్ ప్రపంచంలో ఏదైనా అన్సర్టనీస్ ఉన్నప్పుడు ఈ గోల్డ్ మంచిగా పెరిగి మంచి రిటర్న్స్ ఇస్తుంది. అంటే ఈ స్టాక్ మార్కెట్లు ఫాల్ అయినప్పుడు, రూపాయి వీక్ అయినప్పుడు, వార్స్ జరిగినప్పుడు ఈ గోల్డ్ మంచిగా పర్ఫార్మెన్స్ చేసి మంచి డబ్బుల్ని ఇస్తుంది. ఈ సోవరిన్ గోల్డ్ బాండ్స్ అండ్ గోల్డ్ ఈటీఎఫ్ అన్నది గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కు ద బెస్ట్ గా చెప్పుకోవచ్చు. ఫోర్త్ అసెట్ క్లాస్ రియల్ ఎస్టేట్. ఇందులోపల రిస్క్ అనేది మీడియం నుంచి హైగా ఉంటది. దీని యొక్క మెయిన్ పర్పస్ వచ్చేసి కూడా ఇన్ఫ్లేషన్ కి అగైనెస్ట్ గా హెడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కొన్ని రేర్ కేసులని మినహాయిస్తే ఈ రియల్ ఎస్టేట్ లోపల వెల్త్ క్రియేషన్ అనేది చాలా కష్టం. బట్ ఈ రియల్ ఎస్టేట్ లోపల వెల్త్ ప్రిజర్వేషన్ ప్లస్ రెగ్యులర్ రెంటల్ ఇన్కమ్ ని ఆశించవచ్చు. ఈ రీట్స్ ఉంటాయి కదా, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ లని. రియల్ ఎస్టేట్ లో డైవర్సిఫైయింగ్ చేయాలనుకుంటే ఈ రీట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం బెస్ట్. ఇంకా ఇంటర్నేషనల్ గా ఇన్వెస్ట్మెంట్లు కూడా ఉంటాయి. అంటే ఒకవేళ ఇండియా గిట్ట అండర్ పర్ఫార్మ్ చేసినప్పుడు మా డబ్బుల్ని ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ లో పెట్టడం వల్ల ఈ ఇండియా రిస్క్ నుంచి మా డబ్బుల్ని కొంతవరకు ప్రొటెక్షన్ చేసుకోవచ్చు. ఇలా రకరకాల వాటిలో మా డబ్బుల్ని పెట్టి మా డబ్బుల్ని డైవర్సిఫైయింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మన ఏజ్ గిట్ట 50+ ఇయర్స్ ఉన్నట్టయితే మనం కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ గా ఉండాలి. అంటే మన యొక్క డబ్బుల్ని 30% ఈక్విటీలో, 40% డెప్ట్ లో, 50% గోల్డ్ లో, 50% రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి డైవర్సిఫైయింగ్ చేసినట్లయితే మన యొక్క డబ్బుల్ని ప్రొటెక్షన్ చేసుకుంటూ రెగ్యులర్ ఇన్కమ్ తో పాటు మోడరేట్ గా మా డబ్బుల్ని గ్రో చేయొచ్చు. ఒకవేళ మన ఏజ్ కనుక 50 కన్నా తక్కువగా ఉంటే మనం అగ్రెసివ్ ఇన్వెస్టర్ గా ఉండాలి.
అంటే మన డబ్బుల్ని ఈక్విటీ లోపల 65%, డెప్ట్ లోపల 15%, గోల్డ్ లోపల 8%, రియల్ ఎస్టేట్ లోపల 7%, ఇంటర్నేషనల్ గా 10% పెట్టి డైవర్సిఫైయింగ్ చేసినట్లయితే మనం మంచి వెల్త్ ను క్రియేట్ చేసుకుంటూ హై గ్రోత్ ను సాధించవచ్చు. అయితే కంపల్సరిగా ఈ అసెట్ క్లాస్ లోపల ఇంత పర్సెంట్ మాత్రమే పెట్టాలి అనే రూల్ అయితే ఎక్కడా లేదు. మీ యొక్క రిస్క్ అపటైట్ అండ్ మీ యొక్క టార్గెట్ ను బట్టి ఆ పర్సెంటేజ్ ను కొంచెం అటు ఇటుగా మార్చి మీరు సంపాదించే డబ్బుల్ని డైవర్సిఫై చేసుకోవచ్చు. ఫైనల్ గా ఇదండి డైవర్సిఫికేషన్ గురించి. నెక్స్ట్ వీడియో లోపల పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అండ్ ఇన్వెస్ట్ యువర్ సెల్ఫ్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అప్పటిదాకా బీ హెల్తీ, హ్యాపీ ఇన్వెస్టింగ్ అండ్ జై హింద్.